దెర్ ఈజ్ నో ఇన్సిగ్నిఫికెంట్ డీటెయిల్స్. అంటే తెలుగులో చెప్పాలంటే బైబిల్లో అవసరం లేని మాటలేవీ లేవు. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతారు ఆ మాటని? ఇప్పుడు ఆదికాండంలో చూస్తే మీకు వంశావళులు కనపడతాయి. ఎంతమంది చదివారు ఆదికాండంలో వంశావళి? చదివారా? విన్నారా? ఆది వంశావళి విన్నారు కదా. ఇప్పుడు నిర్గమాకాండంలో కొలతలు కనపడతాయి. ఏం కొలతలు? మందసము, ప్రత్యక్ష గుడారం. ప్రత్యక్ష గుడారం తెలుసా? ప్రత్యక్ష గుడారం అంటే ఎప్పుడైనా వెళ్ళారా ప్రత్యక్ష గుడారానికి? హల్లెలూయా. మనమే ఇప్పుడు ఆయన గుడారము. హల్లెలూయా. ఇంకా ఏంటి, 28వ అధ్యాయంలో అనుకుంటా నిర్గమాకాండంలో ఏముంటుంది? అహరోను వేసుకునేటటువంటి వస్త్రాలు, ఆ యొక్క అంగి, ఆ యొక్క యాజకత్వం చేయాల్సిన ఆ వస్త్రాలు కూడా డీటెయిల్డ్గా, ఎంత డీటెయిల్ అంటే ఎంత వివరణ అంటే హల్లెలూయా. ఇల్లు కట్టే ముందు మీరేం చేస్తారు? ఒక ప్లాన్ వేస్తారా? ఇల్లు కట్టే ముందు ఏం ప్లాన్ వేస్తారు? ఏది ఎక్కడ రావాలి, వంటగది ఎటు పెట్టుకోవాలి, ఇంకా బయట వాకిలు ఎటు ఉండాలి, పెట్టుకుంటారా? ఇవన్నీ ఉంటాయా ఉండవా? ఎవరిని అడుగుతారు ఇవన్నీ? మీ ఇష్టం వచ్చినట్లు పెడతారా, లేకపోతే ఎవరు నన్ను సంప్రదిస్తారా? మాట్లాడండి. ఆ ఇల్లు కట్టేటప్పుడు ఎలా పెడతారంటే, మనం కట్టలేదు అనుకోండి, కానీ కట్టేటప్పుడు ఎలా చేస్తారో తెలుసు కదా. ఎవరిని వాస్తు చూసి వాళ్ళ దగ్గర అడుగుతారా ఏంటి? ఏదేడు పెట్టాలి అని అడుగుతారా? అడగరుగా. హల్లెలూయా. ఎందుకు? అది లోక పద్ధతి అది. కానీ మనకేంటి, ఎటైనా పెట్టుకోవచ్చు. ఒక పాస్టర్ గారు ఏం చెప్తున్నాడంటే, ఇల్లు కొనుక్కునేటప్పుడు తక్కువ ధరలో ఇల్లు కొనాలి అంటే ఆయన ఒక మంచి సలహా ఇచ్చాడు. ఏంటో తెలుసా? ఏవైతే దెయ్యాలు ఉన్నాయి ఈ ఇంట్లో అని చెప్తారో ఆ ఇంటిని ఎవడు కొండ, ఆ ఇల్లు కొనుక్కోండి అని చెప్తున్నాడు ఆయన. హల్లెలూయా. అమ్మేవాడు కూడా ఏంటి, వీళ్ళు ఎవడో బకరాలాగా ఉన్నాడు, దెయ్యం ఉందని అందరు చెబుతుంటే ఈడు దేనికి వచ్చాడు, ఇల్లు కొనడానికి వచ్చాడు అని చెప్పి వాడు కూడా ఏంటి, చాలా తక్కువగా అమ్ముతాడు. అమ్మితే ఏం చేయాలి? మనం ఆ ఇల్లు కొనుక్కొని ఆ ఇంట్లో ఉండాలి. ఉంటారా ఆ ఇంట్లో ఎవరన్నా? క్రైస్తవులు ఉంటారా? హల్లెలూయా. తక్కువ ధరకు దొరుకుతాయి అవే. దెయ్యాలు ఏ ఇంట్లో ఉంటాయో, అరే దెయ్యం ఉన్న ఇల్లు అంట, అక్కడికి వెళ్ళకూడదు అంటే ఆ ఇంటిని ఎవడు కొండదు, దాని వైపు కూడా చూడదు. ఆ ఇంటినే కొనుక్కుంటే తక్కువ ధరకు వస్తుంది, అక్కడ ఉండొచ్చు ప్రశాంతంగా. హల్లెలూయా. ఎందుకంటే ఏ దెయ్యము మనల్ని ఏమీ చేయలేదు. హల్లెలూయా. వెళ్ళి ప్రార్థన చేసుకోవటమే. పాస్టర్ని తీసుకెళ్ళో లేకపోతే మీరే వెళ్ళో అక్కడ ప్రార్థన చేస్తే ఏమవుతుంది? ఏ ప్రభావం పనిచేయదు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఏంటి, ప్రతి దానికి ఒక కొలత. ఆ 28వ అధ్యాయంలో ఏంటి, నిర్గమ 28లో అహరోను అలాగే తన కుమారులు వస్త్రాలకు కూడా, మందసానికి కూడా, ఇంకా అన్నిటికీ ఏది ఎక్కడ, ఆఖరికి ల్యాంప్ స్టాండ్. ఇంకా అక్కడ ఏంటంటే ల్యాంప్ స్టాండ్, దీపస్తంభం ఉంటుంది కదా, దీపస్తంభం కూడా ఏంటి, ఇటు 3 దీపాలు, మధ్యలో దీపం 7. హల్లెలూయా. అంటే ప్రతి దానికి ఒక బైబిల్లో అరే ఇది అనవసరంగా రాశాడంటానికి లేదు దేవుడు. హల్లెలూయా. అన్నిటికీ అవసరమే. బైబిల్ అంతా అవసరమా కాదా? హల్లెలూయా. కానీ అన్నీ అప్లై చేసుకోవడానికి కాదు. ఆమేన్. నా వైపు చూడండి. అన్నీ అప్లై చేసుకోవడానికి కాదు. మరి అన్నీ ఏం చేయాలి? తిమోతికి పత్రిక రాస్తూ అపోస్తలుడైన పౌలు గారు ఏమంటారు? 2:15 ఏమంటాడు? చదువుతారా? తిమోతికి రాసిన పత్రిక ఏమంటాడంటే ఆయన, సత్యవాక్యమును సరిగా దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కరలేని పనివాణిగాను. ఇది చాలామంది అనుకుంటారు, ఇప్పుడు విశ్వాసులకి ఏం చెప్పాలి? వాక్యం ఏం చెప్పాలి విశ్వాసులకి? ఇది కొద్దిగా ఒక జక్కయ్య స్టోరీ, యేసు ప్రభు మంచి సమరయుడి స్టోరీ, ఉపమానాల్లాగా చెప్పాలి. లేకపోతే ఒక కథ,
నాలుగు నాలుగు వచనాలు ఒక కథ, ఒక పోయం అంటే ఒక కవిత్వము ఒక కథ, ఇట్లా చెప్తే అర్థమైద్ది. నిగూఢమైన సంగతులు వాళ్ళకి అర్థం కావు, అది పెద్ద పెద్ద బైబిల్ కాలేజీల్లో చెప్తారంటారు కదా. కానీ ఆత్మీయంగా ఉన్న వారికి ఏమంటాడు? కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో ఏమంటాడు? 2వ అధ్యాయము 10 ఆ వచనాల మధ్యలో చూడండి, ఆత్మ పరిశోధించి, ఆ పై వచనం ఏమంటాడు? దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు. అంటే ఎవరికి గోచరం కాదు, గోచరము అంటే అర్థము కాలేదు. అయితే మనకైతే, అంటే ఏ మనిషికి గోచరము కానటువంటి విషయాలను దేవుడు ఏం చేస్తున్నాడంటే, చాలా జాగ్రత్తగా వినండి, దేవుడు తన ఆత్మ వలన బయలుపరచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ, దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. మనిషి సంగతులు అతనిలో ఉన్న మనిషాత్మకే కానీ ఇంకెవరికి, అంటే ఇప్పుడు మీరు మనసులో ఏమన్నా అనుకున్నారనుకోండి, మీ పక్కన ఉన్న వాళ్ళకి తెలిసిద్దా? మీకు తెలుస్తుంది, పక్కన ఉన్న వాళ్ళకి తెలియదు. అయితే అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ మరి ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు చూడండి, దేవుని ఆత్మ మన దగ్గర ఉన్నాడా? ఎంతమంది నమ్ముతున్నారు పరిశుద్ధ ఆత్ముడు నాతో ఉన్నాడు అని? దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఆ ఆత్మకి ఏం తెలుసు? దేవుడి సంగతులు తెలుసు కదా. తెలుసు కాబట్టి ఆ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? ఆ సంగతుల్ని మీకు కూడా, మర్మాలను కూడా అర్థమయ్యేటట్టు తేట తెల్లంగా చెబుతాడు. కాబట్టి ఇక్కడ బైబిల్ కాలేజ్ స్టూడెంట్స్కి చెప్పే టాపిక్ ఇది, అదేమీ లేదు ఇక్కడ. హల్లెలూయా. ఏది మాట్లాడినా మీకు చెవి గలవాడు వింటే అర్థమవుతుంది. హల్లెలూయా. ఇది చాలామంది అంటారు, ఇది చాలా నిగూఢమైన సబ్జెక్ట్ బ్రదర్ అంటారు. ఏమంటారు? నిగూఢం ఏం లేదు ఇక్కడ, అంతా తేట తెల్లమే. పరిశుద్ధ అంటే లేబుల్స్ అన్నమాట. ఇప్పుడు వీళ్ళ దగ్గరికి వస్తే, అంటే కొన్నిసార్లు పరిస్థితులను బట్టి మాట్లాడాలి, కొన్నిసార్లు ఉన్న ఆడియన్స్ని బట్టి మాట్లాడాలి. అంటే వాళ్ళ గ్రహింపు ఏంటి, వాళ్ళు ఎక్కడి దాకా వినగలరు అనేది కూడా ఉంది, అది లేదని చెప్పట్లా. కానీ దేవుని ఆత్మ కలిగిన వారు ఏం చేస్తారు? గ్రహించే, గోచరము చేసే ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. అంటే అన్నీ అర్థమవుతాయని కాదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో కూడా ఏమంటాడు? మీరు ఇంకా పాలు తాగుతున్నారు అంటాడు, బలమైన ఆహారాన్ని తీసుకోవట్లేదు. అంటే ఉంది, అది కూడా ఉంది. కానీ ఏంటంటే దేవుడు ఏం చేస్తాడంటే, మనకి అర్థం అవ్వటానికి దేవుడు మనకు కృపణ ఇచ్చాడు. కానీ అది అందరూ ఏం చేయరు, వాడుకోరు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏమంటాడంటే, బైబిల్ అంతా ఎవరికి రాయబడింది? ఏం చేయాలి? తిమోతికి పత్రిక రాస్తే ఏమంటాడు? 2:15లో సత్యవాక్యమును సరిగా ఉపదేశించు అనే దానికి ఫుట్ నోట్ ఇచ్చాడా? చూస్తారా? ఫుట్ నోటు ఇచ్చాడు. ఫుట్ నోట్లు ఏమి ఇచ్చాడు? సరిగా విభజించువానిగాను. విభజించడం అంటే ఏంటి? ఎవరికి అంటే ఏంటి, కాంటెక్స్ట్ ఏంటి? ఇప్పుడు ఒక వచనం తీసుకొని దాన్ని పులమటం కాదు, ప్రతిదాన్ని తీసుకొని వచ్చి ఇప్పుడు అన్నీ పూసుకుంటారు కదా ఇంట్లో, ఏది ఉంటే అది. ఫేర్ అండ్ లవ్లీ పూసి, దాని మీద పౌడర్ పూసి, దాని మీద ఇంకేదో పూసి, దాని మీద లిప్స్టిక్ పూసి 100 రకాలు పోస్తారు. అట్లా ప్రతిదాన్ని పులుముకోకూడదు, విభజించాలి. చాలామంది వస్తారు, చాలామంది వచ్చేంటి, క్రీస్తుని గురించి చెప్పరు. ఎట్లా చెబుతారంటే, ఇప్పుడు ఉదాహరణకి పాత నిబంధన గ్రంథంలో ప్రవక్తల గ్రంథాలు ఉన్నాయి, వాటిల్లో నుంచి మనం నేర్చుకునే సత్యాలు చాలా ఉన్నాయి. కానీ ప్రతిదాన్ని మనం డైరెక్ట్గా అప్లై చేసుకోకూడదు. ఇంకా యేసుప్రభు సిలువ జరగలేదన్నట్టు, యేసుప్రభు మన కొరకు మరణించలేదన్నట్టు వచ్చేసి ఆ గ్రంథాలను తీసి చూడండి. ఉదాహరణకి మీకు ఒకటి చెప్తా, మిమ్మల్ని ప్రశ్న అడుగుతా, మీరు టక్కుని సమాధానం చెప్పాలి. ఓకే? హల్లెలూయా. కరోనా టైంలో బాగా వాడిన వచనం ఒకటి ఉంది, ఎవరైనా చెప్తారా? బాగా వాడిన వచనం, విపరీతంగా తిప్పి వాడేశారు దాన్ని. అది కాదు, కరోనా టైంలో విపరీతంగా కుటుంబ ప్రార్థనలో కానీ, చర్చిల్లో కానీ, ఉపవాస కూడికల్లో కానీ అసలు అది అరక్కొట్టారు ఆ వాక్యాన్ని.
దినవృత్తాంతములు 7:14 చదువుతారు ఒకసారి. దినవృత్తాంతములు 7:14. అది ఒకటా రెండా? ఒకటో దినవృత్తాంతంలో రెండా? రెండో దినవృత్తాంతముల గ్రంథము 7:14 చదవండి. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వాని పాపము క్షమించి, ఎందుకు ఈ మాట కోసం, దేశమును స్వస్థపరుస్తాను. ఇది ఏ దేశం గురించి మాట్లాడుతున్నాడు దేవుడు? ముఖ్యంగా ప్రైమరీగా ఇశ్రాయేలు దేశం గురించి. వాళ్ళని తిరిగి పశ్చాత్తాపడండి అని పిలుస్తున్నాడు. ఇది పట్టుకొని చాలామంది ఇంకేమంటారంటే, ఎజ్రా ఏం చేశాడు? అందరి పాపాలు ఒప్పుకుంటూ ప్రార్థన చేశాడు. నెహెమ్యా ఏం చేశాడు? తన పాపాలు మాత్రమే కాదు, అందరి పాపాలు మీదేసుకొని ప్రార్థన చేశాడు. దానియేలు చేశాడు. మనం కూడా ఏం చేయాలి? మీ అమ్మమ్మ గారి పాపం, మీ నాయనమ్మ గారి పాపం, మీ పక్కింటోళ్ళ పాపం, మీ ఎదిరింటోళ్ళ పాపం, మీ వీధిలో వాళ్ళ పాపం, మీ చిలకలూరుపేటలో వాళ్ళ పాపం, ఇంకా నరసరాపేట వాళ్ళ పాపం, ఇంక ఇలా చెప్పుకుంటూ పోతే దేశం మొత్తం పాపాలు మీరేం చేయాలి? మేమే తీసుకొని ప్రార్థన చేయండి, ఒప్పుకోండి. దేవుడు ఏమంటాడు తెలుసు? యేసు ప్రభు దేవుడు పరలోకం నుండి, నేను ఆ పాపాలన్నిటినీ ఒకసారి నా కుమారుడి మీద వేసాను, మళ్ళీ మీ మీద మీరు వేసుకోవాల్సిన అవసరము లేదు అంటాడు. వాళ్ళు ఎందుకు వేసుకున్నారు మరి? ఎజ్రా కానీ నెహెమ్యా కానీ పాత నిబంధన భక్తులు ఎందుకు వేసుకున్నారు? అప్పుడు వేసుకోవాలా? దేవుడు తన మీద తన ఒకసారి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం మీరు చదవండి. అదే మనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక అని ఉంటుంది. ఎక్కడంటే మీకు 19వ వచనం నుంచి ఉంటుంది ఆ వచనాలు. 19వ వచనమేనా? అదే మనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక. ఈ మాట నమ్ముతున్నారా? ఎంతమంది ఈ మాటను నమ్ముతారు? దేవుడు నా అపరాధాన్ని నా మీద మోపట్లేదని ఎంతమంది నమ్ముతారు? నేను నమ్ముతున్నా. హల్లెలూయా. మరి దేవుడు మోపనప్పుడు మరి ఈ ప్రార్థనలు ఎక్కడి నుంచి వచ్చాయి? పాత నిబంధన గ్రంథ ప్రార్థనలు మనకి. అసలు పాత నిబంధన గ్రంథంలో ఉన్న ప్రార్థనలు వేరు, కొత్త నిబంధన గ్రంథంలో యేసు ప్రభు వచ్చిన ప్రార్థనలు వేరు. అక్కడ భయంతో చేసే ప్రార్థన. ఇక్కడ ఏమంటాడు తెలుసా మీకు? రోమీలకు రాసిన పత్రిక 8:17 ఏమంటాడు తెలుసా? ఒకసారి చదువుతారా? చెప్పుకుంటూ పోతే వచనాలు వస్తూనే ఉంటాయి. ఒకసారి చదవండి. రోమా 8:17. ఏలయనగా మరలా భయపడుటకు. మరలా భయపడటం అంటే ఏంటి చెప్పండి? పూర్వం భయపడ్డారండి. ఎప్పుడు? ధర్మశాస్త్రం కింద ఉన్నప్పుడు భయపడ్డారు, ఏడిచారు, రోధించారు. అంటే ఇప్పుడు కూడా ఏడుస్తాం ప్రార్థనలో. ఏడవద్దని కాదు. ఎందుకు ఏడుస్తాం? దేవుడు మనల్ని అంగీకరించడేమో అనే భయంతో ఏడవము, భారంతో ఏడుస్తాం. హల్లెలూయా. మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు, కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనం ఇప్పుడు ఎలా మొరపెడతామంటే చూడండి, ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి. తండ్రి అని ఎవరన్నా పిలిచారా దేవుణ్ణి? పాత నిబంధనలో పిలవలా. పిలిచారా? ఎవరైనా ఒక్కళ్ళైనా పిలవలేదు. ఎందుకు పిలవలా? తండ్రి కాదు, తండ్రి అని పిలవకూడదు ఆయన్ని. ఇప్పుడు పిలవచ్చు. హల్లెలూయా. పాత నిబంధన ప్రార్థనలకి కొత్త నిబంధన ప్రార్థనలకి చాలా వ్యత్యాసము ఉంది. అక్కడ చేసినట్లు ఇక్కడ చేయటానికి కుదరదు, అక్కడ అడిగినట్లు ఇక్కడ అడగటానికి కుదరదు. మొన్న కూడా మాట్లాడుతూ చెప్పాం. ఏం చెప్పాము? దానియేలు ప్రార్థన ప్రిన్సిపాలిటీస్ అంటే ఆకాశంలో దురాత్మలు సమూహం ఏంటి అక్కడ ఆపేస్తే, అపవాది ఆపితే, ఆ ప్రార్థన మరలా దేవుణ్ణి చేరటానికి దానియేలు ఏం చేయాలి? మళ్ళీ ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? దానియేలు మళ్ళీ ప్రార్థన చేయాలి. దాన్ని పట్టుకొని కొంతమంది దానియేలు ప్రార్థనని అపవాది ఆపితే నీ ప్రార్థన ఎంత బలహీనం దానియేలు కన్నా. దానియేలు చేసిన ప్రార్థన కన్నా మన ప్రార్థన బలహీనమైనది కాదు.
హల్లెలూయా. అంతే శక్తివంతమైనది. ఇంకా నేను ఈ మాట ఇంకా ధైర్యంగా చెబుతా, అంతకన్నా శక్తివంతమైనది. హల్లెలూయా. ఎందుకు అంతకన్నా శక్తివంతమైంది అంటున్నా? మనము యేసు నామంలో ప్రార్థన చేస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు ఏమంటాడు 5:17లో, నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకముదై బహు బలము గలదై ఉండును, బలహీనమైనదై ఉండును కాదు. ఒక్కసారి ప్రార్థన ఇది చాలా ప్రాముఖ్యం, చాలా ప్రాముఖ్యం. అందుకే ఎవ్వరూ మిమ్మల్ని అనవసరమైన మాటల చేత మోసపుచ్చకుండునట్లు దేవుడు తన వాక్యమును మనకు తెలియజేస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ వచ్చేసి తిమోతి ఏమంటాడు? ప్రార్థన మారింది. తిమోతికి ఏమంటాడు? సత్యవాక్యాన్ని సరిగా విభజించాలి. ఏంటి? ప్రతిదీ తీసుకొచ్చి చెప్పకూడదు. అక్కడ చెప్పారు ఏంటి? 7:14 ఏం చదివాను? దినవృత్తాంతంలో 2వ గ్రంథంలో అది తెగవాడారు. అంటే విపరీతంగా ఎక్కడికి వెళ్ళినా అదే. ఇప్పుడు ఒక ప్రార్థన కూడికి పెట్టినా ఇక్కడ ఆ పైన అక్కడ ఆ వాక్యం అదే రాస్తారు. అక్కడ పైన ఆ ప్లేస్లో యెషయా 56:7 అని ఉంది కదా, అక్కడ ఆ వాక్యం రాస్తారు. రాసి మనం కూడా, అంటే తప్పు కాదు, వాస్తవమే, కానీ మనం ఎక్కడున్నాము, ఏ స్థితిలో నుండి ప్రార్థన చేస్తున్నాము అనేది తెలుసుకోవాలి మనము. హల్లెలూయా. ఆ వాక్యము కరెక్టే, కానీ ఎవరికి ఆ వాక్యము? హల్లెలూయా. అంతా ఫుడ్ అంతా కరెక్టే, కానీ ఏది తీసుకోవాలో అదే తీసుకోవాలి మనం. ఇప్పుడు మన శరీరానికి సహించేవి కొన్ని ఉంటాయి, వాటినే తింటాం మనం. హల్లెలూయా. కాబట్టి దేవుడు వాక్యం అంతా కరెక్టే, అంతా సత్యమే, సత్యవాక్యము అన్నాడు. అందుకే అంతా సత్యమే. ఆ 7:14 సత్యమే. ప్రతి బ్రెత్ అంటే ప్రతి ఊపిరి కూడా సత్యమే. కానీ మనం ఏం చేయాలి? సరిగా విభజించాలి. విభజించాలి. ఎవరు సరిగా విభజించకపోయినా ఎందుకు విభజించట్లేదు అని అడగాలి. అడగకపోయినా వారి గురించి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. తండ్రి హృదయాన్ని చూపించేటట్లు మనము ప్రార్థన చేయాలి. హల్లెలూయా. కాబట్టి వాక్యం అంతా సత్యమే, కానీ అంతా మనము ఎట్లాగ అప్లై చేసుకోవాలి అనేది కూడా మనకి తెలియాలి. హల్లెలూయా. ఆ వాక్యం ఏం చేస్తుందంటే మనిషిని బ్రతికిస్తుంది. అందరూ చెప్పండి, బ్రతికిస్తుందని చెప్పండి. బ్రతికిస్తుంది. ఆమేన్. హల్లెలూయా. ఆ వాక్యం వల్లనే మనం జీవించగలుగుతున్నాం. అందుకే అంటాడు ఏమని? మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు, కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించును. అంటే ఇక్కడ నిలబడ్డప్పుడు మనం ఏది మాట్లాడినా, అంటే మీరు పాస్టర్లు కాదు, కానీ ఇది చాలా ఇంపార్టెంట్. ఏది మాట్లాడినా ఏంటి, దానికి ఏముంది దేవుడి దగ్గర లెక్క ఏముంది? ప్రతి దానికి. అంటే నేను అనుకుంటుంది ఏంటంటే ప్రతి లైన్కి కూడా కాదు, ప్రతి ఊపిరికి. ఇప్పుడు సై అంటారు. సై అంటే ఇప్పుడు అంటారు కదా, నిలబడి బోధించేటప్పుడు మనం తీసుకునే ఊపిరికి కూడా లెక్కప్ప చెప్పాలి దేవుడి దగ్గర. హల్లెలూయా. అందుకే వాక్యంలో ఏమంటాడు? మీలో అనేకులు బోధకులు కాకుండుడి. ఎందుకంటే ఎలా పడితే అలా తిప్పేయచ్చు వాక్యాన్ని, ఎలా పడితే అలా చెప్పేయచ్చు. ఒక వాక్యాన్ని, ఒక వచనాన్ని తీసుకొని దాని కింద పైన చదవకుండా. చూడండి, బైబుల్ వాక్యాలనే వాడుకొని బైబుల్నే అంటారు. బైబిల్ వాక్యాలను వాడుకొని అనేక మందిని దూషించటము చాలా సింపుల్, కానీ కింద పైన చదివితే అసలు విషయం అర్థమవుతుంది. చాలాసార్లు చూడండి, ఇప్పుడు వెళ్తారు బైబిల్ తీసి, ఉదాహరణకి చెప్తాను ఒకటి. మనకి 7 సంఘాలకు ఏం రాశారు? ప్రకటన గ్రంథంలో యేసు ప్రభు ఉత్తరాలు రాశారంటారు. కానీ వాస్తవానికి చదివితే సంఘాలకు కాదు రాసింది, అవి సంఘపు దూతకు రాయము. ఒకసారి చదువుతారా? మీరు ఒకసారి బైబిల్ తీసి చదువుతారా? ఎఫెస్సులో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయము. చదవండి, మీరే చదవండి. ఎఫెస్సులో ఉన్న సంఘపు దూతకు ఇలాగ రాయము. తర్వాత సంఘాలకు కూడా చదవండి, ఒక్కొక్క సంఘానికి కూడా చదువుకుంటూ వెళ్ళండి. స్ముర్మాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయము. తర్వాత పెర్గములో ఉన్న సంఘపు దూతకి ఇలాగూ రాయము. తుయితైరాలో ఉన్న సంఘపు దూతకి ఇలాగూ రాయము. సార్దీసులో ఉన్న సంఘపు దూతకి ఇలాగూ రాయము.
ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకి ఇలాగు రాయము. ఇక్కడతో ఎండ్. సంఘాలు అయిపోయినాయి. ఎన్ని సంఘాలు మొత్తం? 7. 7 అంటే ఏంటి? పరిపూర్ణత. హల్లెలూయా. అంటే ఇప్పుడు కూడా దేవుడు పత్రికలు రాస్తే ఎట్లాగా రాస్తున్నట్టు? ఇప్పుడు ఉదాహరణకి చిలకలూరిపేటలో ఉన్న సంఘపు దూతకు, దూత ఉందా ఇక్కడ ఎవరున్నా? దూత అంటే ఏంటి? అక్కడ వాడిన దూత అనే పదం గ్రీక్లో చూస్తే సేవకుడు లేదా లీడర్, నాయకుడు. హల్లెలూయా. నరసరావుపేటలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము. ఇప్పుడు ఈ ప్రేమను కోల్పోయావు, ఇంకా నునివెచ్చగా ఉన్నావు, నీ తలుపు దగ్గర నిలబడుతుంటే తీయట్లేదు, నువ్వు డబ్బుకు ప్రాముఖ్యత ఇచ్చావు, యెజబేల్ని తీసుకొని వచ్చి సంఘంలో నిలబెట్టావు. ఇవన్నీ మాట్లాడింది ఎవరితో? సేవకుడితోనా? సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరితోనా? సేవకులతో. కానీ ఇప్పుడు సేవకులు ఏం చేస్తారు తెలుసా? సంఘానికి చెబుతారు ఈ వాక్యాన్ని తీసుకొచ్చి. ఎవరికి చెబుతారు? సంఘానికి. హల్లెలూయా. ఎవరికి ఇవి అంటే సంఘము కాదా అంటే వీళ్ళ మీద పనిచేసే ఆత్మే వాళ్ళ మీద పనిచేసింది. ముందు ఎక్కడ మారాలి? ముందు ఇక్కడ నిలబడ్డ వ్యక్తి మారితే తర్వాత అక్కడ ఉన్న వాళ్ళు మారుతారు. హల్లెలూయా. చాలా అసలు ఎమోషనల్ అయిపోతారు. దేవుడు తలుపు తడుతున్నాడు, కొడుతున్నాడు, తీయండి తీయండి అంటారే కానీ వీళ్ళే బయట బోర్డు పెట్టారు. అసలు దేవుడు అంటాడు పరలోకంలో కాదు, ఇక్కడ కూడా ఉన్నాడు ఆయన ఉండి, అరే బాబు అది రాసింది మొట్టమొదట నీకే. నువ్వేంటంటే ఆ వచనాలను వాడుకొని వాళ్ళని అంటున్నావు. యెజబేలు ఆత్మ పనిచేస్తుంది మీలో అని తిడతారు జనాన్ని. ఎవరిని అన్నాడు అక్కడ? ఎవరిని? సంఘపు దూతకు. ఎవరితో? తుయితైరా. అంటే చూడండి, ఇంకొక విషయం ఏంటో తెలుసా? అసలు వీటన్నిటికీ గల సమస్య ఏంటో తెలుసా? దేవుడు ఒకసారిగా నాతో చెప్పిన మాట ఏంటంటే, వీటన్నిటికీ రూట్ ఏంటంటే, వేరేంటో తెలుసా? వీటన్నిటికి కారణం ఏంటో తెలుసా? దేనికి? నునివెచ్చగా ఉండటానికి, తర్వాత అబద్ధ బోధనల్ని సహించటానికి. వీటన్నిటికి కారణం ఏంటో తెలుసా? ఫస్ట్ కంప్లైంట్, లాస్ట్ కంప్లైంట్ చూద్దామా? అంటే ఫస్ట్ కంప్లైంట్ అంటే ఏంటి? మొట్టమొదటిగా దేవుడు మోపిన నింద, చిట్ట చివరిగా దేవుడు మోపిన నింద. మొట్టమొదటి సంఘం ఏంటి? ఎఫెసు. చిట్ట చివరి సంఘం ఏంటి? లవోదికియా. ఇప్పుడు ఎఫెసులో దేవుడు మొట్టమొదటిగా మోపిన నింద ఏంటో చదువుదాం. తర్వాత లవోదికియాకి చిట్ట చివరిగా మోపిన నింద ఏంటో చదువుదాం. ఈ రెండు చదివితే మనకు మ్యాటర్ అంతా అర్థమైపోద్ది. చదవండి. 2:4. 2:2 నుంచి చదవండి. నీ క్రియల్ని, నీ కష్టాన్ని, నీ సహనాన్ని నేను ఎరుగుదును. చదవండి. నువ్వు దుష్టుల్ని సహించలేవు, అపోస్తులు కాకుండా అపోస్తులు అని చెప్పిన వాడిని సహించలేవు. నాకు తెలుసు. ఇదేంటిది? ఇది నింద లేకపోతే కాంప్లిమెంటా? పొగడతా. ఇప్పుడు వస్తుంది నింద. నింద అంటే ఏదో మీ మీద నింద మోపటం, జనాలు మోపినట్టు మోపే నింద కాదు అది. మళ్ళీ అలా అనుకుంటారు. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి. మొదట ఏముందంట? ప్రేమ ఉంది. చాలామంది నేను ఈ వాక్యాన్ని చాలామంది చెప్పటం నేను ఎట్లా చెబుతారు? నువ్వు బైబిల్ని పట్టుకొని మొదట సంఘానికి వచ్చేదానివి, సంఘానికి వచ్చేవాడివి, బాప్తీసం పొందిన తొలినాళ్ళలో ఎలా ఉన్నావు, తెల్ల బట్టలు వేసుకొని వచ్చావు, ఆ వాక్యానికన్నా ముందే వచ్చావు, సరిగ్గా ఉన్నావు, అసలు దేవదూతలా కనపడ్డావు. ఇప్పుడు ఎలా తయారయ్యావు? పనికి మాలిన వాడిగా తయారైపోయావు. అది అసలు ఇంకా ఆ టైంలో ఇక ఎవరు ఆపలేరు. మైక్ కూడా ఇక ఆపితే బాగుండు అనుకుంటుంది, మైక్ ప్రాణం ఉంటే. కానీ మొదటి ప్రేమను వదిలిపెట్టింది ఎవరు? సేవకుడు. ఇదేంటి? ఇంటిమేసీ అంటే ఏంటంటే సహవాసం అని చెప్పండి. అందరూ సహవాసం అనండి. సహవాసం. ఓకే. ఇప్పుడు అంటే ఏంటి? మొట్టమొదటి నింద దేని గురించి? ఏం చెప్పా ఇప్పుడు? సహవాసము. అంటే ప్రేమను వదిలేశాడంటే సహవాసాన్ని వదిలేశాడు. సహవాసాన్ని గురించి ఇప్పుడు చిట్ట చివరి చదవండి. 3:20, 3వ అధ్యాయం 20వ వచనము. ఇదిగో నేను తలుపు నొద్ద నిలవబడి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని వద్దకు వచ్చి ఏంటంట?
తలుపు అంటే మొదట సహవాసాన్ని వదిలేశాడు, ఇక్కడ కూడా దేని గురించి? సహవాసం గురించే. అంటే దేవుడు ఈ ప్యాటర్న్ చూపించాడు. ఏం చూపించాడంటే, నాకు మొట్టమొదటి నిందేంటి? సంఘాలకి చెప్పిన వాటిల్లో సహవాసం లేదు. చిట్ట చివరి నిందేంటి? లొవోదికీయ చివరిది. తర్వాత ఏమైనా ఉన్నాయా? ఇంకా దాని తర్వాత ఏమి ఉండవు ఇంకా. హల్లెలూయా. చిట్ట చివరిది ఏంటిది? సహవాసాన్ని పూర్తిగా బయటపెట్టేశాడు. మొట్టమొదటి ప్రేమనే వదిలేశాడు. ఇప్పుడు చివరికి వచ్చేసరికి పూర్తిగా దేవుడు బయటికే వెళ్ళిపోయాడు. అంటే ప్రాబ్లం ఎక్కడొచ్చింది? వీటన్నిటికీ ఎక్కడ తప్పిపోయారు అంటే సహవాసములో. ఎందులో? సహవాసంలో. సహవాసం అంటే ఏంటి? రోజుకు 3 గంటలు ప్రార్థన చేశానని చెబితే అది సహవాసం కాదు. నువ్వు ఒక వ్యక్తితో నీ దగ్గర ఉన్న పెద్ద లిస్టు మొత్తం చదవచ్చు, అతని మనసు నీ మనసు కనెక్ట్ కాకుండా కూడా ఉండొచ్చు. ఇప్పుడు మీరు కిరాణా కొట్టుకు వెళ్తారు కదా, కిరాణా కొట్టుకెళ్ళి ఒక పెద్ద లిస్టు రాసుకెళ్ళి చదువుతారు ఆడి ముందు, కిరాణా కొట్టులో అమ్మేవాడి ముందు. చదివినంత మాత్రాన అతనికి మీకు సహవాసం ఉన్నట్ట? సహవాసం ఉన్నట్ట? ఏం చేస్తాడు? మీరు చదివిన లిస్ట్ అంతటిని సరే అడిగాళ్ళే అని చెప్పి కట్టేస్తాడు. అలాగే ప్రార్థన చేసినంత మాత్రాన సహవాసం ఉన్నట్టు కాదు. ఒక పెద్ద లిస్ట్ రాసుకొని దేవుడి దగ్గరికి వెళ్ళి వాళ్ళని దీవించు, వీళ్ళని దీవించు, వాళ్ళకి ఇచ్చేయి, వీళ్ళకి ఇచ్చేయి చేస్తాడు దేవుడు. కానీ లిస్టు చదివినంత మాత్రాన సహవాసం ఉన్నట్ట? లేదు. చాలామంది చెప్తారు, మంచి 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 దైవ సేవకులు, గొప్పగా సహవాసం కలిగిన వారు ఉన్నారు. కానీ పైకి చెప్పుకోవాలని చెప్తారు కొంతమంది, నేను ఇన్ని గంటలు, అన్ని గంటలు. ఎవరు అడిగారు అన్ని గంటలు ఉంటే మంచిదే, కానీ ఎవరు చెప్పమన్నారు నేను బయటికి? తండ్రితో నీకు కలిగి ఉన్న సహవాసము అది నీకు తండ్రికి మధ్య సంబంధించిందే. హల్లెలూయా. ఒక స్నేహితుడితో మాట్లాడేటప్పుడు ఎవరైనా టైం చూసుకుంటాడా? బెస్ట్ ఫ్రెండ్తో మాట్లాడేటప్పుడు టైం చూసుకోరు. కానీ ప్రార్థన గంట సేపు చేయండి అన్నారు కాబట్టి మొదలుపెట్టి 5 నిమిషాలకు ఒకసారి టైం చూసుకుంటారు. ఎప్పుడు గంట ఇద్దిరా బాబు, ఎప్పుడు అయిపోద్ది, ఏంటి సతాయింపు? దేవుడు కూడా అనుకుంటాడు, నాకెందుకు ఈ సతాయింపు, లేచిపోరా, నువ్వు చేయాల్సిన ప్రార్థన నువ్వు చేయాల్సిన అవసరం లేదులే అంటాడు ఆయన. హల్లెలూయా. ఎందుకు? ప్రార్థన కూర్చుని దేనికి? సహవాసం చేయటానికి. టైం ఎప్పుడు గంట ఇద్దా అని చూసుకోవడానికి కాదు. హల్లెలూయా. బయట టీ కొట్ల దగ్గర నిలబడి మామూలుగా మాట్లాడుకుంటారు కదా, టైం చూసుకుంటూ మాట్లాడుకుంటారు ఎవరన్నా? ఫ్రెండ్స్ వెళ్ళి అక్కడ నిలబడి మామూలుగా సరదా కబుర్లు చెప్పుకునేవాడు టైం చూసుకుంటూ 2 నిమిషాలకు ఒకసారి టైం చూసుకుంటాడా? అసలు సమయమే తెలియదురా నీతో మాట్లాడితే అంటారు. కానీ దేవుడితో మాట్లాడేటప్పుడు మాత్రం దేవుడికి 1 గంట అయినా మీరు ఇవ్వండి. అంతకు మించి ఇవ్వకూడదా? హల్లెలూయా. దేవుడు కోరుకుంటుంది మత సంబంధమైన పద్ధతులు కాదు, సహవాసము, అంటు కట్టబడి ఉండటం. అంటు కట్టబట్టం అంటే ఎట్లా ఉంటుంది? ఇప్పుడు బయట చెట్టుని చూస్తారా మీరు? చెట్టు ఎట్లా అంటు కట్టబడి ఉంటుంది? రోజుకు 1 గంట అతుక్కొని 23 గంటలు పక్కన పడి ఉంటుందా? కొమ్మ ఎట్లా ఉంటుంది చెప్పండి? ఎప్పుడు అతుక్కొనే ఉంటుంది, అంటు కట్టబడే ఉంటుంది. ఎప్పుడు ఆ వేర్లలో నుంచి వచ్చే సారం అంతా ఇందులో కూడా వస్తుంది. మనం కూడా 24 గంటలు దేవుడితో అంటు కట్టబడి ఉండాలి. అది సహవాసం అంటే. హల్లెలూయా. ఇప్పటికిప్పుడు మీరు బయటికి వెళ్తూ తండ్రి అని ఇట్లా తిరిగితే దేవుడు వింటా? ప్రార్థన వింటాడు. అది సహవాసం అంటే. హల్లెలూయా. ఆ సహవాసం అంటే అక్కడ కోల్పోయింది ఏంటి? వాళ్ళు సేవకులు కోల్పోయింది ఏంటి? సహవాసము. కొరింథీ 1వ అధ్యాయంలో ఏమంటాడు? కొరింథీలకు రాసిన మొదటి పత్రిక, తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మతగినవాడు. హల్లెలూయా. తండ్రితో సహవాసం అంటే అది. కాబట్టి ఏంటంటే బైబిల్ అంతా దేనికంటే ఇది చాలా ఇంపార్టెంట్, చాలా ప్రాముఖ్యం అని చెబుతారు అందరూ ఒకసారి. చాలా ప్రాముఖ్యం. హల్లెలూయా. దేర్ ఇస్ నో ఇన్సిగ్నిఫికెంట్ డీటెయిల్. హల్లెలూయా. ఎందుకంటే చెప్పిన ప్రతి దాన్ని తీసుకోకూడదు. హల్లెలూయా. చెప్పిన ప్రతిదాన్ని తీసుకోకూడదు. ఏది ఎందుకు మాట్లాడుతున్నారనేది తెలియాలి. ఆమేన్. పరీక్షిస్తారా దేవుణ్ణి అంటే దేవుడు వాక్యాన్ని చెప్పే మాటల్ని ఎంతమంది పరీక్షిస్తారు చెప్పండి? ఇప్పుడు పరీక్షిస్తున్నారా నేను చెప్పే మాటల్ని? హల్లెలూయా. పరీక్షించాల్సిందే. ఎవ్వరు ఎక్సెప్షన్ కాదు. హల్లెలూయా. లేదు అతనికి 40 సంవత్సరాల
ఏముంది? అనుభవం ఉంది. ఎక్సెప్షన్ కాదు. 50 ఏళ్ళు ప్రభు పరిచర్యలో ఉన్నాడు, ఎక్సెప్షన్ కాదు. ఈ మధ్య సేవలోకి వచ్చాడు, ఎక్సెప్షన్. ఈ మధ్య సేవలోకి వచ్చాడన్నా కూడా ఎక్సెప్షన్ కాదు. ఎవరైనా దేవుని వాక్యాన్ని ఎవరు చెప్పినా పరీక్షించాల్సిందే. హల్లెలూయా. అంటే ఆ మాటలు సంఘానికి కాదని నేను చెప్తున్నాను, సంఘానికి కూడా. కానీ ముందు ఎవరికి? అసలు ప్రాముఖ్యంగా రాసింది ఎవరికి? సంఘపు దూతకి, చర్చి పాస్టర్కి. తర్వాత మనకు కూడా ఉంది, మనకుండేది మనకే ఉంది. తర్వాత మనం కూడా సంఘపు దూత నుంచి, ఆ కోణంలో నుంచి మనం కూడా ఏం చేస్తాం? అప్లై చేసుకుంటాం. మనం కూడా మారుతాం, మనం కూడా సరి చేసుకుంటాం. హల్లెలూయా. కానీ ఏది ఎందుకు? ఆమేన్. ప్రాబ్లం ఎక్కడ వస్తుంది? హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. కాబట్టి సత్యవాక్యమును సరిగా విభజించువాణిగాను, ఉపదేశించువాణిగాను. ఇంటిమేసి, సహవాసం. ఇంకో మాట దేవుడు ఏమన్నాడంటే, సహవాసం గురించి ఆయన మాట్లాడుతూ, యోహాను సువార్త 20వ అధ్యాయం 21వ అధ్యాయం ఎంతమంది చదివారు? దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. 20-21 అధ్యాయాలు యోహాను సువార్తలో. ఒకసారి వస్తే మీరు చూస్తే 20వ అధ్యాయంలో 20-21 అధ్యాయంలో యేసు ప్రభు శిష్యులకు ఎన్నిసార్లు ప్రత్యక్షమవుతాడు చెప్పండి? ఎన్నిసార్లు? 3 సార్లు. అందరూ చెప్పండి, 3 సార్లు. ఓకే. ఇప్పుడు 20వ అధ్యాయంలో మొట్టమొదటిసారి ప్రత్యక్షమైంది ఆ వచనం తీయండి. 20వ అధ్యాయంలో ఆయన పునరుద్ధానుడై వచనం చెప్పండి. 13వ వచనం చదవండి. అమ్మా ఎందుకు ఏడుచున్నావు అని ఆమె, ఎందుకు ఏడుస్తుంది ఆమె? యేసు ప్రభుని దేహం అక్కడ లేదు, అయ్యా తోటమాలి అనుకొని ఎక్కడ పెట్టావో చెప్పయ్యా. ఆమె ఏం చేసిద్దంట? ఆయన్ని ఎత్తుకొని పోయిద్దంట, తీసుకొని వెళ్ళిద్దంట. ఆమె ఎత్తుకోగలదా యేసు ప్రభుని? ఆమె అంటది అక్కడ ఏమని? ఎక్కడ పెట్టావో చెప్పయ్యా, నేను ఎత్తుకొని పోతా. ఆయన చంటి పిల్లోడా ఎత్తుకొని వెళ్ళిపోవటానికి. హల్లెలూయా. అంటే ఆమె ఆ మనసు చూడండి. హల్లెలూయా, ఎంత మంచి మనసు. ఆమేన్. అంటే సహాయం తీసుకుండేది, ఎత్తుకొని పోతాను. అప్పుడు యేసుప్రభు అంటాడు, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అంటే ఈ మాటలు చెప్పి, తర్వాత శిష్యుల దగ్గర ప్రత్యక్షం అవుతాడు కదా. అది చదవండి. ఈ మరియా ఇది కాదు, అదెన్నో వచనం? ఆదివారం సాయంకాలమున శిష్యులు ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి వారి మధ్యను. ఎప్పుడు? ఏం చేశారంట వాళ్ళు? తలుపులు మూసుకున్నారంట. తలుపులు మూసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఎన్ని తలుపులు వేస్తే మన మధ్యలో ఎవరైనా ప్రత్యక్షమైతే ఏం చేస్తారు మీరు? తలుపులు తీసి పారిపోతారా? ఇక్కడే ఉంటారా? హల్లెలూయా. వీళ్ళందరూ తలుపులు వేసుకున్నారంట. తలుపులు వేసుకొని భయపడ్డారు యూదులకి. భయపడితే ఏంటంటే, ఇప్పుడు అక్కడ తలుపు కొట్టినట్టు తలుపు కొట్టట్లా. ఇందాక ప్రకటన 3:20 ఏం చేస్తున్నాడు? ఆయన తలుపు కొడుతున్నాడు. ఇక్కడ తలుపు కొట్టలా, వచ్చేసి వాళ్ళ మధ్యలో ప్రత్యక్షమయ్యాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మీరు అనుకోని సమయంలో మీకు ప్రత్యక్షమవుతాడు. హల్లెలూయా. మీరు అనుకోని గడియల్లో మిమ్మల్ని దర్శిస్తాడు. ఆమేన్. ప్రత్యక్షమై ఏమంటాడు చూడండి, మీకు సమాధానము కలుగుగాక వానితో చెప్పెను. ఆయన అలాగున చెప్పి చేతులు ఎందుకు చూపటం? చేతులు ఎందుకు? గాయాలు చూపగా. చదవండి. ఫస్ట్ ఏం చేశాడు చెప్పండి? చేతుల్ని పక్కనే చూపాడు. పక్కలో ఏముంది? బల్లెపోటు. చేతులు ఎందుకు చూపటం? నేను తిరిగి లేచాను, నేనే సిలువ వేయబడిన నేనే తిరిగి లేచాను. ఇదిగో గుర్తు, ఇదిగో చేతిలో. ఈ గుర్తు ఎక్కడ ఉంటుంది తెలుసా? యుగ యుగాలు పరలోకంలో కూడా ఉంటుందంట. హల్లెలూయా. నమ్ముతున్నారా మాటని? అసలు చెప్పండి, వాస్తవానికి మనకి చేతికి గాయమైతే తిరిగి పూడిపోయి మామూలుగా కనిపిస్తుందా? ఇప్పుడు మనకి ఇక్కడ మోకాళ్ళకి ఏదైనా దెబ్బ తగిలి గాయం అయితే ఆ మచ్చ ఉంటుంది, కొన్నాళ్ళు అది పోదు, కొన్ని చచ్చిపోయేదాకా ఉంటుంది కొన్నిసార్లు. పరలోకం వెళ్ళాక కూడా ఉంటుందా? పరలోకం వెళ్ళాక ఉండదు. కానీ ఎందుకు? మహిమ శరీరం ఇస్తాడు దేవుడు మనకి. హల్లెలూయా.
ఆ మహిమ శరీరం ఏంటి? ట్రాన్స్పరెంట్, అంటే మూసున్న తలుపుల లోపలికి కూడా వెళ్ళొచ్చు ఆ మహిమ శరీరంతో. ఆ మహిమ శరీరం ఎలా ఉంటుంది? చాలామంది ఏమనుకుంటారంటే పరలోకంలో మనం ఎలా ఉంటామో ఆత్మల్లాగా గాలిలో అట్లా వెనక ఒక ఇట్లా ఇట్లా తోక ఉంటుంది, ఇట్లా 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 అనుకుంటారు కదా. అట్లా ఉండదు పరలోకంలో. హల్లెలూయా. ఎప్పుడైనా అనుకున్నారా అలా? ఆత్మలంటే పరలోకంలో ఆత్మల్లాగా ఆత్మ మనకి పైకి మొహం ఉంటుంది, వెనక తోకలాగా ఉంటుంది, గాల్లో తిరుగుతూ ఉంటాం, ఇట్లా అనుకున్నారా? అట్లా ఉంటాం మనం. ఎట్లా ఉంటాం? ఈ శరీరమే, ఈ ఫేసే, హల్లెలూయా, ఈ చేతులే, ఈ కాళ్ళే, కానీ శరీరము మహిమ శరీరము, దీన శరీరము మహిమ శరీరంగా మారుతుంది. ఎక్కడ చెప్తాడు ఆ మాట? కొరింథీయులకు రాసిన పత్రికలో చెప్తాడు. హల్లెలూయా. ఇప్పుడు మారి ఆయన వచ్చి చేతులు, ఈ బల్లెం ఇవన్నీ చూపించి, ఎందుకు? వాళ్ళు నమ్మాలని. ఫస్ట్ ఏం చేశాడు? ఆయన చూపించాడు. ఇక్కడ సమస్య ఎక్కడ వచ్చిందంటే, ఇప్పుడు ప్రతి వారం చర్చికి ఎందుకు రావాలి తెలుసా? రాకపోతే తోమాకు అయినట్టే అయింది. అక్కడ ఎవరు లేరు ఇప్పుడు? తోమా లేడు. తోమ ఏమంటాడు? ఇప్పుడు ఇల్లు చెప్తారు తోమాకి ఏం చెప్తారు? తోమా, యేసయ్య మాకు ప్రత్యక్షమయ్యాడు, ఆయన మాకు కనిపించాడు, తన చేతుల్ని చూపించాడు, తన పక్కను చూపించాడు. అంటే తోమ కొంచెం ఇంటలెక్చువల్గా కనపడాలి కదా. ఆయన చేతిలో వేళ్ళు పెడితే కానీ నేను నమ్మను, ఆయన పక్కలో వేలు పెడితే కానీ నేను నమ్మను. మీరందరూ పిచ్చోళ్ళు, మీరు నమ్మారు, నేనైతే అసలు పరీక్షిస్తా, అసలు వేళ్ళు పెడతారు, అప్పుడు కానీ నమ్మను అంటాడు. ఇంకొకసారి ప్రత్యక్షమవుతాడు. అది చదవండి, రెండవ మారు. అది అయిపోయింది. ఆ 8 దినములైన పిమ్మట అక్కడి నుంచి చదవండి. ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు, ఇప్పుడు ఎవరున్నారు వాళ్ళతో? తోమా వాళ్ళతో కూడా ఉన్నాడు. ఉన్నప్పుడు తలుపులు మూయబడి ఉండగా యేసు, మళ్ళీ తలుపులు మూయబడి ఉన్నాయి. మళ్ళీ యేసు ప్రభు ఏమయ్యాడు? ఇదేంటో, తలుపులు మూస్తేనే వస్తున్నాడు ఆయన, ఎవరన్నా తలుపు తెరిస్తే వస్తారు లోపలికి. హల్లెలూయా. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి వారి మధ్య నిలిచి, మీకు సమాధానము కలుగుగాక అని చెప్పి, తర్వాత తోమాను చూసి, నీ వేలు ఇటు చాచి నా చేతులు చూడు, నీ చెయ్యి చాచి నా పక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండమనెను. ఏం చెప్తున్నాడు ఇప్పుడు? నీ చెయ్యి చాపు, ఇదిగో ఈ గాయంలో వేలు పెట్టు, ఇదిగో ఈ పక్కలో నీ చెయ్యి పెట్టు, వేలు పెట్టు, నీ చెయ్యి పెట్టు అంటున్నాడు. ఎందుకు? ముందేమన్నాడు తోమా? వేలు పెడితేనే కానీ నేను నమ్మను, చెయ్యి పెడితేనే కానీ నేను నమ్మను. ఇప్పుడు వచ్చి ఆయన వేలు పెట్టు, చెయ్యి పెట్టు అంటున్నాడు ఆయన. హల్లెలూయా. ఫస్ట్ ఏం చేశాడు చెప్పండి? ఫస్ట్ కనపడినప్పుడు నమ్మటానికి చూపించాడు. ఇది చాలా ప్రాముఖ్యం, చాలా జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఏం చేశాడు? చూపించాడు. తర్వాత ఏం చేస్తున్నాడు? వేలు పెట్టు అంటున్నాడు. అంటే ఏంటి? రెండోసారి ప్రత్యక్షమయ్యేటప్పటికి మొదటిసారి ఉన్న సహవాసం కన్నా ఇంకా దగ్గరికి వచ్చేసాడు. హల్లెలూయా. మొదటిసారి చూపించడంతో ఆగాడు, రెండోసారి తాకేదాకా వచ్చేసాడు. హల్లెలూయా. ఇప్పుడు మూడోసారి ప్రత్యక్షం అవుతాడు. ఇప్పుడు ఎక్కడి దాకా వెళ్తాడు? 21వ అధ్యాయంలో చూడండి. మీరు 21వ అధ్యాయంలోకి వస్తే, నేను ఇక్కడ కొద్దిగా మీతో మాట్లాడతాను, అంటే చెప్తాను అక్కడ ఏం జరిగిందో ముందు చెప్తాను, తర్వాత మనం వచనాలు చదువుదాం. ఓకే? 21వ అధ్యాయంలో ఏమవుతుంది? పేతురు ఈ శిష్యులు, తక్కిన శిష్యులంతా నా వైపు చూడండి అందరూ. పేతురు మిగతా శిష్యులంతా ఏం చేస్తారు? పేతురు అంటాడు, నేను చేపలు పట్టడానికి వెళ్తున్నా అంటాడు. మిగతా శిష్యులు ఏమంటారు? అవునా, మేము కూడా వస్తామంటారు. అని వీళ్ళందరూ వెళ్తారు. వెళ్ళి ఏం చేస్తుంటారు? చేపలు పడుతూ ఉంటారు. అటు వేస్తారు, ఇటు వేస్తారు, ఎటు వేసినా ఒక్క చేప కూడా పడదు. పడనప్పుడు యేసు ప్రభు వస్తాడు. మళ్ళా వచ్చి ఆయన చెప్పిన ప్రకారం వీళ్ళు వేసినప్పుడు ఏమవుతుంది? చేపలు విస్తారంగా పడతాయి, వల పిగలలేదు అంటది. హల్లెలూయా. వాస్తవానికి అన్ని చేపలు పడితే 153. ఎన్ని చేపలు? ఒక్కసారిగా 153 చేపలు పడితే చేపలు పట్టే వాళ్ళకి తెలుసు ఎంత అమ్ముకోవచ్చో. హల్లెలూయా. ఎంత అమ్ముకోవచ్చో, ఎంత బతకవచ్చో వాళ్ళకి తెలుసు. ఎంత ఆనందం కదా. హల్లెలూయా. ఒక్క చేప కూడా, అంటే వల పిగలలేదు, అంత బరువు ఉన్న. హల్లెలూయా. ఇప్పుడు నేను వచ్చి ఏం చేస్తాడంటే, ఇక్కడ చూడండి, వాళ్ళు ఫస్ట్ ప్రభువు అని గుర్తుపట్టరు. యోహాన్ చెబుతాడు. యోహాన్ ఏమంటాడు తెలుసా?
ఆయన ప్రభువు అంటాడు. పేతురు ఏం చేస్తాడు? నీళ్ళలో దూకుతాడు. దేనికి? పేతురు ఎలా ఉన్నాడు తెలుసు? అప్పుడు ఎలా ఉన్నాడు? వస్త్రహీనుడు. అంటే బట్టలు లేవు పేతురికి. అంటే ఒక సాదా సీదా చేపలు పట్టే వాళ్ళలాగా. హల్లెలూయా. అంటే మళ్ళీ మారిపోయాడు. ఎక్కడ? సేవకు పిలిస్తే ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఇంకేం చనిపోయాడు, తిరిగి లేచాడు, మనకు చూపించాడు, వెళ్ళిపోయాడు. ఇంకా ఆయన్ని నమ్ముకొని 4 చేపలు పట్టుకొని బతకటమే అనుకున్నాడు పేతురు. హల్లెలూయా. కానీ ఆయన వచ్చి చూస్తే ఇక్కడ చేపలు నిండి ఉండెను. ఇక్కడ మనం చూస్తే 13వ వచనం 12వ వచనం నుంచి చదువుదాం. చూడండి, రండి భోజనం. ఇక్కడ భోజనం అంటాన్ని ఇంగ్లీష్లో బ్రేక్ఫాస్ట్ అన్నాడు. అక్కడ తెల్లారు. అది ఏది? తెల్లవారుజామున భోజనం కాదు. అక్కడ ఏంటి? భోజనం అంటే ఏంటి? టిఫిన్ చేస్తారు కదా, అట్టు తినండి, ఇడ్లీ తినండి, పూరి తినండి అంటారు కదా. ఇక్కడ ఏంటి? తెల్లవారి బ్రేక్ఫాస్ట్. ఇది బ్రేక్ఫాస్ట్ ఎవరు సిద్ధం చేశారు తెలుసా మీకు? చదవండి కింద. వారితో నేను చేపలు కూడా పంచిపెట్టాడు. యేసు అక్కడ లేచిన తర్వాత శిష్యులకు ప్రత్యక్షమైనది ఇది 3వసారి. హల్లెలూయా. అంటే ఇందాక మనం 2 సార్లు ప్రత్యక్షమవటము మనం చూసాము. 2 సార్లు ప్రత్యక్షమైనప్పుడు మొదట ఏం చేశాడు దేవుడు? యేసయ్య ఏం చేశాడు? ఆయన ఫస్ట్ చూపించాడు. రెండోసారి తాకటానికి అవకాశం ఇచ్చాడు. మూడోసారి ఆయనంతటా ఆయనే బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి పెట్టాడు వాళ్ళకి. హల్లెలూయా. యేసు ప్రభు బ్రేక్ఫాస్ట్ చేస్తాడా? సిద్ధం చేస్తాడా? చేయడా? ఇప్పుడు పొద్దున్నే నిద్ర లేచి ప్రభు గంట ఎక్కువ పడుకుంటా బ్రేక్ఫాస్ట్ రెడీ చేయంటే చేస్తాడా? హల్లెలూయా. ఆయన శరీరధారిగా ఉన్నాడు, అంటే మహిమ శరీరమే. ఆయన ఏం చేశాడు? అక్కడ వాళ్ళు వచ్చేసరికి ఏం చూశారంటే అక్కడ నేల మీద ఏం చూశారు? రొట్టెలు, చేపలు. ఇంకా ఏముంది చదవండి. ఇంగ్లీష్లో ఒక మాట అంటాడు, అది ఏ వచ్చినామో కూడా చూడండి. అది వాళ్ళు వచ్చేసరికి అక్కడ ఏమేమి ఉన్నాయో అక్కడ చెప్తాడు. అక్కడ ఏమున్నాయి? నిప్పులు. అంటే ఏంటి చెప్పండి. ఇప్పుడు అటొక రాయి, ఉదాహరణకి అటొక రాయి ఇటొక రాయి పెట్టి మధ్యలో నిప్పేసి దాని మీద చేప, దాని పక్కన రొట్టెలు. అంటే ఇదంతా ఎవరు చేశారు? రాళ్ళు ఎవరు పేర్చారు? యేసుప్రభువే. నిప్పు ఎవరు పెట్టారు? చేపను ఎవరు గాలుస్తున్నారు అక్కడ కూర్చొని? యేసుప్రభువే. ఎవరి కోసం ఇదంతా? శిష్యుల కోసము. హల్లెలూయా. అంటే 3వసారి ఎట్లాగ అయిపోయాడు తెలుసా? వాళ్ళకి ఎంత సహవాసం అంటే వాళ్ళు వచ్చి ఈయనకు వండి పెట్టాలని కాదు, ఈయనే వాళ్ళకు వండుతున్నాడు. వాళ్ళు అక్కడ వెళ్ళి అటు దూకి ఇటు దూకి చేపలు పడుతుంటే ఒక్కడు కూడా పడట్లా. ఆయనకి తెలుసు వీళ్ళు ఒక్కడు కూడా పట్టుకోరు అని తెలిసి ఆయన ఏం చేశాడు? చేపలు కూడా ఉన్నాయి ఆయన దగ్గర ముందుగానే. హల్లెలూయా. రొట్టెలు కూడా ఉన్నాయి. అంటే ఎంతగా అంటే వాళ్ళకి ప్రొవైడ్ చేసేంతగా, వాళ్ళకి ఇచ్చేంతగా వెళ్ళిపోయాడు ఆయన. హల్లెలూయా. అంటే సహవాసము పెరిగే కొద్దీ అంటే ఏంటి? యేసు ప్రభువుని కలిసే కొద్దీ ఏం పెరుగుతుంది? సహవాసం పెరుగుతుంది. చూడటం నుంచి తాగటానికి వెళ్తుంది, తాగటం నుంచి యేసు ప్రభువే మనకు భోజనం పెట్టేదాకా వెళ్తుంది. హల్లెలూయా. అది దేవుడితో ఉన్న సహవాసము. ఆయనతో సహవాసం చేసే కొద్దీ ఆయన అంటే ఎవరో కూడా తెలుస్తుంది. యోహానే చెబుతాడు అది కూడా. యోహాను సువార్త 4వ అధ్యాయంలో చూస్తే మొట్టమొదటిగా సమరయ స్త్రీ యేసు ప్రభువుని ఏమంటుంది? యూదుడవైన నీవు సమరులైన మమ్మును దాహమునకు నీళ్ళెమ్మని అడుగనేలా? తర్వాత అయ్యా, తర్వాత నీవు ప్రవక్తలాగున్నావే, తర్వాత మాకు మెస్సయ్య వస్తాడు, అన్నిటినీ బోధిస్తాడు, అప్పుడేసయ్య నేనే ఆ మెస్సయ్యని. హల్లెలూయా. మాట్లాడే కొద్ది ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వెళ్ళిపోయింది తెలుసా? యూదుడి దగ్గర నుంచి అయ్యా దాకా, అయ్యా దగ్గర నుంచి ప్రవక్త దాకా, ప్రవక్త దగ్గర నుంచి మెస్సయ్య అని తెలుసుకునేదాకా వెళ్ళిపోయింది. హల్లెలూయా. అలాగే యేసు ప్రభుతో మనం మాట్లాడే కొద్దీ, అంటే మత సంబంధంగా కాదు, మాట్లాడే కొద్దీ
రక్షకుడిగా చూసి నువ్వు స్వస్థపరిచేవాడిగా చూస్తావు, స్వస్థపరిచేవాడిగా చూసి నువ్వు బోధకుడిలా చూస్తావు, ప్రభువులా చూస్తావు. ఆయన పట్ల నీకున్న ప్రత్యక్షత పెరుగుతూ 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 పోతుంది. ఆ ప్రత్యక్షత వల్లే నువ్వు ఈ లోకంలో ఎలా జీవిస్తావనేది కూడా ఆధారపడి ఉంటుంది. హల్లెలూయా. ఈ రెండు చెప్పింది ఎవరు? యోహానే. హల్లెలూయా. కాబట్టి సహవాసం అనేది ఇంపార్టెంట్. వాళ్ళు ఏం కోల్పోయారు? సంఘపు దూతలు ఏం కోల్పోయారు? సహవాసం. యేసు ప్రభుతో సహవాసం చేస్తే ఏమవుతుంది? యేసు ప్రభుని కలిసే కొద్దీ చూపించిన వాడు పట్టుకోమంటాడు, పట్టుకున్నవాడు నీకే భోజనాన్ని సిద్ధపరిచేలాగా ఇంకా పెరుగుతూనే ఉంటుంది ఆయనతో అనుబంధము. హల్లెలూయా. దేవునికి ఒకసారి స్తోత్రం చెబుతారా? హల్లెలూయా. కాబట్టి వాక్యము ఏంటి అంటే జీవము కలిగినది. ఆ వాక్యాన్ని సరిగా విభజించాలి. ఆమేన్, ఆమేన్. యేసు ప్రభువుని చూడాలి ఆ వాక్యంలో. ఎంతమంది చూస్తారు యేసయ్యని? హల్లెలూయా. అంటే ఎంత మంచి విషయమో కదా. అంటే ఆయన వాక్యాన్ని పట్టుకొని వెపనైజ్ చేశారు. వెపనైజ్ అంటే ఏంటి మీకు తెలీదు? దేవుని వాక్యము హెబ్రీ 4:11 ఏంటి? చదవండి. దేవుని వాక్యము రెండంచులు గల వాడి అయిన ఖడ్గము. ఏమంటారు? అది కోస్తుంది అంటారు. ఏం చేస్తుంది? కోస్తుంది. నిజమే, కోస్తుందా కొయ్యదా? కోస్తుంది. కానీ దేన్ని కోస్తుంది? అన్నిటినీ కోస్తుంది. హల్లెలూయా. కానీ అది ఎట్లా కొయ్యాలో అట్లా కొయ్యాలి. ప్రెసిషన్ ఉండాలి. అంటే ప్రిసిషన్ అంటే ఏంటంటే, ప్రిసిషన్ అంటే ఇంగ్లీష్లో ప్రెసిషన్ అనే పదానికి చాలా జాగ్రత్తగా కొయ్యాలి. ఇప్పుడు సర్జరీ చేసే సర్జికల్ డాక్టర్స్ దగ్గర కొన్ని ఉంటాయి. ఏవి? కత్తులు ఉంటాయి. ఆ కత్తులు ఎందుకు? పొడి చంపటానికా? ఆ కత్తులు దేనికి? జాగ్రత్తగా. అంటే కొద్దిగా నరం అటుపడ్డా ఇటుపడ్డా ఏమైంది? చచ్చిపోతాడు మనిషి. వాక్యం కూడా ఏంటి? ఖడ్గం. దాంతో ఎలా కొయ్యాలి? జాగ్రత్తగా కొయ్యాలి. ఇప్పుడు బాగా మంచి కత్తికి పదును పెట్టి పిల్లోడి చేతికి ఆడుకోనన్నా అని ఇస్తారు ఎవరన్నా? ఏం చేస్తాడు అట్లా ఇస్తే? ఇడిదిప్పి మేమేది ఇసిరితే ఏమైంది? పోద్ది, ప్రాణమే పోద్ది. కత్తికి మంచి పదును ఉన్నప్పుడు పిల్లల చేతిలో బెటర్. అది వాక్యం కూడా మంచి పదునున్న ఖడ్గమే. కానీ హ్యాండిల్ చెయ్యగలిగిన, అంటే దేవుడే ఇస్తాడు ఆ సామర్థ్యాన్ని. హల్లెలూయా. అది మనం నేర్చుకునేది కాదు. 3 ఏళ్ళు బైబిల్ కాలేజ్ చేసినంత మాత్రాన ఆ సామర్థ్యం రాదు. ఎక్కడికి వెళ్ళకపోయినా గొప్పగా బోధించిన దైవ సేవకులు ఎందరో. హల్లెలూయా. ప్రభు పాదాల దగ్గర కూర్చొని నేర్చుకొని దేవుని వాక్యాన్ని విభజించిన బోధకులు ఎందరో గొప్పవారు ఉన్నారు. హల్లెలూయా. అది బైబిల్ కాలేజీకి వెళ్తేనే రాదు. అట్లాగని వెళ్ళకుండా ఉండటం కాదు. కొంతమందికి వెళ్ళినా రాదు, కొంతమంది వెళ్ళకుండా కూడా రాదు. తిమోతికి పత్రిక రాస్తే ఏమంటాడు చూడండి ఒకసారి. తిమోతికి పత్రిక రాస్తూ అయిపోవచ్చింది, కొద్ది మాటలు వినండి చాలా జాగ్రత్తగా. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. 2:2 నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను. చదవండి ఆ వచనం మొత్తం చదివేయండి. చాలు, ఇది చూడండి. నా వలన వినిన సంగతులను ఏం చేయాలంట? ఇతరులకు బోధించుట. అంటే ఏంటి? అప్పుడు బైబిల్ ఉందా? అంటే పూర్తిగా రాయబడిన బైబిల్ ఉందా? లేదు. అప్పుడు ఏం చేసేవారు? తిమోతి వేరే వాళ్ళకి చెప్పాలంటే పౌలు గారి దగ్గరని ఆ విన్న సంగతులు నేర్చుకొని ఏం చేసేవాడు? ఇతరులకి బోధించేవాడు. ఇప్పుడు కూడా ఆయన ఏం చెబుతున్నాడు? నీకు బోధించా కదా విషయాలన్నింటినీ, ఆ విషయాలను ఇతరులకు బోధించడానికి నువ్వేం చేయాలి? సామర్థ్యము గల నమ్మకమైన వారికి ఏం అప్పగించాలి? బోధ. అంటే టీచర్గా ఎవరిని నిలబెట్టాలి ఇక్కడ? ఎవరిని ఇక్కడ నిలబెట్టాలి అంటే నమ్మకము అనే దానికన్నా ముందు ఏమొచ్చింది తెలుసా? సామర్థ్యం వచ్చింది. సామర్థ్యంతో పాటు ఏమొచ్చిందో తెలుసా? నమ్మకం వచ్చింది. హల్లెలూయా. ఈ రెండు అంటే ఎబిలిటీ ఉంటుంది చాలామందికి. ఎబిలిటీ అంటే వాక్యాన్ని ఉన్నట్టు ఖచ్చితంగా చెబుతారు, కానీ ఏముండదు? నమ్మకత్వం ఉండదు.
అంటే వాళ్ళ సొంత ప్రయోజనాలకు చెబుతారు. కొంతమంది చాలా నమ్మకంగా ఉంటారు, కానీ చెప్పే సామర్థ్యము ఉంటుందా? ఉండదు. ఎవరికి అప్పగించాలి ఇప్పుడు మరి వాక్యాన్ని చెప్పడానికి? సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగించుము. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మకత్వం అనేది ఉండాలి. మన సొంత ప్రయోజనాలకి దేవుని వాక్యాన్ని వాడరాదు. హల్లెలూయా. చాలైనా చెప్పచ్చు, ఏదంటే అది తీసి వాక్యాన్ని మన సొంత ప్రయోజనానికి వాడచ్చు. అది మామూలు విషయం కాదు, అది ఖడ్గం, అది. హల్లెలూయా. ఆ ఖడ్గాన్ని ఎలా పడితే అలా తిప్పితే చచ్చిపోతారు జనాలు. చచ్చిపోరా? కత్తిని డాక్టర్ ఎలా పడితే అలా కోస్తే పోతారు. ఎట్లా కోయాలి? డాక్టర్కి తెలుసా తెలీదా? తెలుసు. హల్లెలూయా. అప్పుడే కొత్తగా మెడికల్ స్టూడెంట్కి వచ్చినట్టు కత్తి అప్పగించి కోయిరా అంటాడా? ఎన్నాళ్ళు పట్టిద్దో వాళ్ళు ఆ స్థాయికి రావాలంటే. హల్లెలూయా. అంటే వాక్యం అందరూ చెప్పకూడదని కాదు, వాక్యం అందరూ చెప్పచ్చు. హల్లెలూయా. అందరూ దేవుని సువార్తను బోధించవచ్చు. హల్లెలూయా. ఎట్లాగా? నేర్చుకొని. బైబిల్ కాలేజీకి వెళ్ళనే కాదు, దేవుడి దగ్గర ఇంట్లో కూర్చొని నేర్చుకోవచ్చు. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? మీకు ఆ సంగతులను జ్ఞాపకం చేస్తాడు మీరు మాట్లాడేటప్పుడు. మరలా మనం నేర్చుకున్న దాని మీదే ఆధారపడాలని కూడా కాదు. ఇదేంటంటే నేను చెప్పే వాటన్నిటికీ చాలా చిన్న లైన్ ఉంటుంది. ఏంటి ఆ లైన్ అంటే, పడితే అడ్డు పడతారు లేదా ఇటు పడతారు, అట్లా ఉంటుంది ఇది. ఏది నేర్చుకోవాలి అంటే అంతా నేర్చుకొని ఇదే పర్ఫెక్ట్, ఇదే చెప్పాలి అంటారు. లేదా దేవుని మీద ఆధారపడాలంటే ఆ నేర్చుకోవటం అనే భాగాన్ని వదిలేసేసి అక్కడ నిలబడితే ఆయనే ఇస్తాడు, అక్కడ నిలబడితే ఆయనే మాట్లాడతారంటారు. కానీ దీనికి దానికి మధ్యలో ఒక చిన్న లైన్ ఉంటుంది. ఏంటి ఆ లైను? నేర్చుకోవటము, ఇక్కడ దేవుని మీద ఆధారపడటము. ఈ రెండింటి మధ్యలో ఒక చిన్న లైన్ ఉంటుంది. నేర్చుకొని దేవుని మీద ఆధారపడటం, ఆ దాంట్లో నడవటము ఏ మనిషి వల్ల కాదు. హల్లెలూయా. ఆ దేవుడే నిలబెట్టాలి. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడేంటి? హెబ్రీ 4:12 చదవండి. హెబ్రీ 4:12 త్వరగా చదవండి, ముగిద్దాం. వేడిగా ఉందా? ఆవిరిగా ఉందా? ఆవిరి అనిపిస్తుందా? లేదుగా. ఓకే, చదవండి. దేవుని వాక్యము సజీవమై బలము గల. దేవుని వాక్యం మొదట ఏంటంట? సజీవమై. సజీవమై అని చెప్పండి, నిర్జీవంగా చెప్పొద్దు. సజీవమై. సజీవం అంటే బతికున్నది. మీ చేతిలో ఉన్న దేవుడి వాక్యం బతికుందా లేదా? బతికుంది. దాంతో మీ హృదయాన్ని నింపుకుంటే మీలో నుంచి జీవ జల నదులు ప్రవహించును. హల్లెలూయా. సజీవమై. సజీవమై. బతికున్నవాడిని పట్టుకుంటే ఏమైంది చెప్పండి? చలనం ఉంటుంది కదా. హల్లెలూయా. బతికున్న వాడికి చలనం ఉంటుందా? ఉండదా? చచ్చిపోయిన వాడిలాగా ఉంటాడా? బతికున్న వాడికి ఏముంటుంది? చలనం ఉంటుంది. చచ్చిపోయిన వాడిని చీమ కుడితే తిరిగి చూస్తాడా? చీమ ఏదో గుట్టిందని చచ్చిపోయినోడు చూడ కదా. బతికున్నోడు చూస్తాడు. హల్లెలూయా. మీరు కూడా బతికున్న వారే. ఎంతమంది నమ్ముతున్నారు నేను చచ్చిపోయానని? క్రీస్తులో చచ్చిపోయాము, నిజమే. మరలా బతికామా? హల్లెలూయా. దేవుని వాక్యము సజీవమై అంటే జీవము కలిగింది. ఎక్కడ వేస్తే అక్కడ జీవం వస్తుంది. దేవుడి వాక్యాన్ని సజీవమై బలము కలిగి. బలహీనమైంది కాదు ఇది. ఏంటంట? వాక్యాన్ని ఎంతమంది చదువుతారు రోజు? హల్లెలూయా. ఒక్క అధ్యాయమైనా సరే, కొన్ని వచనాలైనా. ఎందుకు? మొన్న పోయిన వారం చెప్పాం. ఏంటి? నిర్గమకాండం 16:18 ఏంటి? మొన్న ఎక్కువ తీసుకున్న వాడికి ఎక్కువ గాల, తక్కువ కూర్చుకున్న వాడికి తక్కువ గాల. వాక్యాన్ని రోజుకి ఎంతో కొంత తీసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అది తీసుకుంటూ ఉంటే మిగతా వాటికి స్కోప్ ఉండదు. మనం వాక్యం కన్నా దేన్ని ఎక్కువ తీసుకుంటే అదే మనల్ని డామినేట్ చేసేది. వాట్ యు కన్జ్యూమ్స్ యూ. అంటే మీరు దేన్ని ఎక్కువగా వాడతారో అదే మిమ్మల్ని వాడుకునేది. హల్లెలూయా. ఎక్కువ న్యూస్ చూస్తే ఆ న్యూస్లో ఉన్న దాన్ని నమ్ముతారు, ఆ వార్తలే నమ్ముతారు. వార్తలు చూస్తే భయం. వార్తలు కూడా ఏం చెబుతారో తెలుసా మీకు? మీరు ఏం వినాలో అది చెప్పరు వాళ్ళు. మీరు ఏం వినాలని వాళ్ళు అనుకుంటారో అది చెప్తారు. ఈ రెండింటికి తేడా ఉందా లేదా? ఉంది. అంటే ఏంటి? న్యూస్లో ఏం చెబుతారో తెలుసా? చాలాసార్లు
మీకు అవసరమైన వాస్తవాలు చెప్పరు. మీరు ఏం వింటే వాళ్ళకి ప్రయోజనమో అది చెబుతారు న్యూస్లో. అంతే. మీరు ఏది చూసినా అంతే, సినిమా చూసినా అంతే. మీకు ఏది కావాలో అది చూపిరు. వాళ్ళు ఏం చూపిస్తే వాళ్ళకి డబ్బు వస్తుందో అది చూపిస్తారు. కానీ వాక్యం అలా కాదు. హల్లెలూయా. మీకు ఏది అవసరమో అదే. బహుబలము గలదై అంటే బలం ఉంది వాక్యంలో. ఉందా లేదా బలం? సామెతలకు అంటున్నా, సామెతలు 4:20 ఏమంటాడు చదవండి. సామెతలు ఎవరు రాసింది? సామెతలు సొలొమోను. సామెతలు 4:20 నుంచి చదవండి. 20వ వచనము, 4వ అధ్యాయం 20వ వచనం నుంచి. నా కుమారుడా నా మాటలకు ఆలకింపుము, ఇంకా చెవి ఒగ్గుము. కన్నుల ఎదుట నుండి వాటిని, కన్నుల ఎదుట పెట్టుకున్నారా ఇంట్లో వాక్యం? ఎంతమంది పెట్టుకున్నారు గోడలకి? గోడకుందా? ఒక్క వాక్యం అన్న ఉందా గోడకి? హల్లెలూయా. పెట్టుకోండి, తప్పేం కాదు అది. కానీ 10 ఆజ్ఞలు పెట్టుకోవద్దు మళ్ళీ. అది మరణ కారణమగు పరిచర్య. ఎవరంటారు? కొరింథీయులకు పత్రిక రాస్తూ 3వ అధ్యాయంలో మరణ కారణమగు పరిచర్య రాళ్ళ మీద చెక్కబడినదైన. రాళ్ళ మీద చెక్కబడింది లేవి కాండంలో చెప్పిన ఆజ్ఞలు కాదు, 10 ఆజ్ఞలు. చదవండి. నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగనీయకుము, నీ హృదయమందు వాటిని భద్రము. ఎక్కడ పెట్టుకోవాలంట? బైబిల్లో కాదు, హృదయంలో. దిండు కింద కాదు, ఎక్కడ? హృదయంలో. కొంతమంది పాస్టర్లు ఏం చేస్తున్నారంటే, ఏదైనా దురాత్మ వస్తే ఏం చేస్తారు? బైబిల్ని ఇట్లా తీసుకొని వెళ్ళి ఇట్లా తల మీద పెట్టి ఏం చేస్తారు? ప్రార్థన. అంటే ఏంటి? బైబిల్లో నుంచి ఏదో కిరణాలలాగా ఒక శక్తిలాగా మారి ఆ కిరణాలు ఇట్లా దూసుకొని ఆ వ్యక్తిలోకి వెళ్ళి దురాత్మ పారిపోయింది అన్నట్టు. ఇదంతా ఏంటి? పేపర్. ఇది ఏంటి? పేపర్, అట్ట. కానీ ఇందులో రాయబడిన మాటలు ఏవైతే ఉన్నాయో అవి మనలో ఉంటే ఇంకా మనల్ని చూస్తేనే అవి పోతాయి. హల్లెలూయా. అట్లా బైబిల్ తల మీద పెట్టాల్సిన అవసరంలా. నాకు చెడు కళ్ళు వస్తున్నాయి అంటే వాక్యాన్ని మైండ్లో, హృదయంలో పెట్టుకోవాలి. ఎక్కడ చాలామంది ఏం పెడతారు? చదవటం కూడా కష్టం. సరే, ఒక అధ్యాయం చదివన్నా పడుకుంటారంటే అది లేదు. ఏం చేస్తారు? బైబిల్ చదవరు, కానీ బైబిల్ దిండు కింద పెట్టుకుంటారు. హల్లెలూయా. దిండు కింద పెట్టుకుంటే ప్రయోజనం ఏమన్నా లేదు. హల్లెలూయా. ఒక ఆయన చెప్తున్నాడు, ఇంట్లో ఏదన్నా డబ్బులు దాచిపెట్టాలంటే ఎక్కడ పెట్టినా దొరుకుతాయి, కానీ బైబిల్లో పెడితే దొరకవు, అందులో పెట్టండి అంటున్నాడంట. ఏమంటున్నాడు? డబ్బులు దాచిపెట్టాలంటే ఇంట్లో ఎక్కడ పెట్టినా పిల్లలు, తండ్రి అందరు తీస్తారు వెళ్ళి, కానీ బైబిల్లో దాచిపెడితే ఎవడు తీయడంట. ఎందుకంటే బైబిల్ ఎవరు ముట్టరు కాబట్టి. అట్లుంది. అందుకేం చేయాలి? నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనుము. భద్రం చేసుకుంటారా? హల్లెలూయా. ఇది నియమం కాదు, లా కాదు. కానీ చదువుతారా దేవుడి వాక్యాన్ని? వింటారా దేవుడి వాక్యాన్ని? రోజు ఎంతమంది వింటారు? ఎంతమంది చదువుతారు? దేవునికి ఇక నుంచి హల్లెలూయా. సామెతలు 1 అధ్యాయం చదవండి రోజు. అంటే దానిపైన మీరు ఇంకేది చదివినా ఓకే, ఏ గ్రంథం తీసి చదివినా ఓకే, కానీ సామెతలు మాత్రం 1 అధ్యాయం. సామెతలు ఎన్ని ఉన్నాయి మొత్తం? 31. నెలకి ఎన్ని రోజులు? 31. అప్పుడప్పుడు 30. ఆ 30వ రోజే 2 చదవండి 31 నెలలో. హల్లెలూయా. రోజుకి 1 అధ్యాయము చదివి తర్వాత మీరు ఇంకేదైనా చదవండి బైబిల్లో ఆ రోజు మొత్తం మీద. హల్లెలూయా. దొరికిన వారికి చదవండి. దొరికిన వారికి అవి ఎవరికి? ఈ బైబిల్లో ఉన్న మాటలు, ఈ వాక్యం ఎవడికి దొరుకుతుందో వాడికి అది జీవమును, వాని సర్వ శరీరమునకు ఆరోగ్యమిచ్చును. హల్లెలూయా. ఎంతమందికి ఆరోగ్యం కావాలి? ఎంతమందికి నా కీళ్ళు దృఢంగా ఉండాలని కోరుకుంటున్నారు? ఎంతమందికి నేను 70 ఏళ్ళు వచ్చిన 20 సంవత్సరాల వాళ్ళలాగా పరిగెత్తాలని ఎంతమంది కోరుకుంటున్నారు? కోరుకోవట్లేదా? నేను కోరుకుంటున్నా. హల్లెలూయా. మీరేం చేయాలి తెలుసా? వాక్యాన్ని అవకాశం ఉన్నప్పుడే తినేయండి బాగా. హల్లెలూయా. దొరికిన వాడికి అది జీవమును, సర్వ శరీరం అంటే మీ బాడీలో ఏ పార్ట్ ఉన్నా సరే,
ఏ పార్ట్ అంటే అన్ని పార్ట్లు ఉన్నాయా అందరికీ? అన్ని పార్ట్స్ ఉన్నాయా? అందరు అన్ని బాగానే పనిచేస్తున్నాయా? హల్లెలూయా. ఆ పార్ట్స్ అన్నిటికీ ఏమొస్తుందంట? ఆరోగ్యము. హల్లెలూయా. ఆరోగ్యము అంటే కొంతమంది చూడండి, కొంతమంది బైబిల్ చదువుతుంటే ఒక ఆయనకు ఒక గడ్డ ఉందంట ఈపు మీద. బైబిల్ చదువుతున్నాడు కానీ దానికి ఏం అవ్వట్లా. ఆయన ఏమన్నాడంటే డోసు పెంచుదాం అనుకున్నాడంట. అంటే ఇప్పుడు మందు పని చేయకపోతే ఏం చేస్తాడు? డాక్టర్ దగ్గరికి వెళ్తే డోసు పెంచుతాడు. ఈయన కూడా ఏంటంటే డోసు పెంచుదామని రోజు ఇన్ని అధ్యాయాలు చదివేవాడు ఇంకా ఎక్కువ చదువుతున్నాడంట. అది ఎప్పుడు పగిలిందో పగిలింది, మొత్తానికి క్యూర్ అయిపోయింది. హల్లెలూయా. అంటే ఎందుకు ఆరోగ్యము జీవం ఎందుకు వస్తుంది? అవి దొరికిన వాడికంటే మరలా హెబ్రీ 4:12కి రండి. హెబ్రీ 4:12. రెండంచులు కలిగిన ఎటువంటి అంటే భూమి మీద ఉన్న ఏ ఖడ్గాన్నైనా పట్టకరండి, అటువంటి ఖడ్గము కంటేను అంటే అంతకన్నా షార్ప్ అంటే అసలు వేస్తే ఇంకా అది లేదు. కొన్ని కత్తులు పెట్టి కోస్తుంటే దానికి పదులు లేకపోతే ఎంత కోసినా కూరగాయ తెగదు, ఎంత కోసినా టమాటా కూడా తెగదు. కానీ భూమి మీద ఉన్న ఏ ఖడ్గాన్నైనా మీరు పట్టుకొని రండి, ఆ ఖడ్గానికి ఇంతకన్నా పదును పెట్టలేమని చెప్పండి. ఆ పదును పెట్టలేనటువంటి అంతకన్నా షార్ప్గా ఉండేది ఏంటంటే దేవుడి వాక్యము. హల్లెలూయా. అంతకన్నా వాడిగల ఖడ్గము ఏం చేస్తుందంట? ఆ ఖడ్గము ప్రాణ ఆత్మలను కీళ్లను. ప్రాణాత్మ అంటే మనకు ప్రాణం ఉందా? నాకు ప్రాణం ఉంది అన్న వాళ్ళ దేవుడికి స్తోత్రం చెప్పండి. ప్రాణ ఆత్మలను ఇంకా కీళ్లను మూలుగులను అంటే మ్యారో అన్నాడు ఇంగ్లీష్లో. మ్యారో అంటే ఏంటో తెలుసా? బోన్స్లో ఉంటుంది, ఎముకల మధ్యలో ఆ యొక్క ఏంటిది అది మజ్జ. అంటే అది కొంచెం ఇప్పుడు అది ఏ కలర్లో ఉంటుంది? అది నల్లగా కొద్దిగా అట్లా ఉంటుంది, గ్రేయిష్ కలర్లో ఉంటుంది కదా. వాక్యం ఏం చేస్తుందంటే ప్రాణ ఆత్మలను మాత్రమే కాదు, కీళ్లను మూలుగులను కూడా విభజించునంత మరలా చదవండి. అది కీళ్లను మూలుగును విభజించునంత మటుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను పరిశోధించుచున్నది. హల్లెలూయా. ఎక్కడ దాకా వెళ్తుంది తెలుసా వాక్యం? అసలు మీ శరీరంలో వెళ్ళని భాగం అంటూ ఉండదు, అంటని భాగం అంటూ ఉండదు. ఆ వాక్యం అంటుకుందా శరీరం మొత్తం పసిపిల్లవాని దేహం వల్లే అయిపోతుంది. హల్లెలూయా. మ్యారో అసలు పర్మిషన్ కూడా అడగదు, మరలా దూరిపోతుంది లోపలికి. హల్లెలూయా. ఎక్కడ దాకా దూరుతుంది? కీళ్ళ దాకా, మూలుగుల దాకా దూరి మీ హృదయాన్ని, తలంపుల్ని, ఆలోచనలు కూడా పరిశోధన చేస్తుంది. హల్లెలూయా. అంటే దేవునికి వ్యతిరేకంగా చిన్న చిన్న ఆలోచనలు వస్తుంటాయి, అవి మనమని కాదు, వాటి వల్ల మీరు శిక్షించబడిన వారని నేను చెప్పట్లా. కానీ దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఆ ఆలోచనలు కూడా పరీక్షించి దేవుని వాక్యం వల్ల మనల్ని శుద్ధి చేస్తాడు ఆయన. హల్లెలూయా. శుద్ధి చేస్తాడు ఆయన. ఒక్కసారిగా పరిశుద్ధులమయ్యాం వాస్తవమే, కానీ ఆయన మహిమ కొరకు మనల్ని వాడుకోవాలంటే మనం ముందేమవ్వాలంటే శుద్ధి చేయబడాలి, మస్టు మొత్తం పోవాలి. బంగారపు కాయిన్ వెళ్ళి బురదలో పడితే పడిందని చెప్పి వెళ్ళిపోతారు ఎవరన్నా? ఏం చేస్తారు? ఒకసారి ఊహించండి, మీ దగ్గర బంగారపు బిస్కెట్ ఉంది, ఓకే, ఆనందమే. అలా ఉంటే ఆనందమేనా కాదా? ఆనందమా కాదా బంగారపు బిస్కెట్ ఉంటే? మరి ఎందుకు అట్లంత బాధగా ఉన్నారు? ఆనందమే కదా. ఆ బంగారపు బిస్కెట్ వెళ్ళి బురదలో పడింది, బురదలో పడింది దాన్ని పట్టుకోకూడదు అని చెప్పి వెళ్ళిపోతారా? ఏం చేస్తారు? బంగారపు బిస్కెట్ బురదలో పడితే ఎంత లోతులో పట్టా తీస్తారు, అది ఎంత పెద్ద మురిక్కాలంలో పట్ట మీరు కూడా దిగుతారు అందులోకి. హల్లెలూయా. మురిక్కాలంలో పట్ట దిగి దాన్ని తీసి తోడి ఇంకా నలుగురిని పిలుచుకొచ్చి అది దొరికితే నీకు కూడా ఏదో ఒకటి చేస్తా ఎతకపోయాను వాళ్ళని దింపి రొచ్చు అయిపోయి అంత ఒళ్ళు మొత్తం మురిక్కాలో నీళ్ళు చేయరు, నానా హంగామా చేస్తారు కదా. ఆఖరికి దొరికితే తీసి ఆనందిస్తారు. అట్లాగే మీరు బురదలో పడినంత మాత్రాన ఈడు బురదలో పడ్డాడు, ఈడు పాపి అని చెప్పి దేవుడు వెళ్ళిపోడు మనల్ని. ఎందుకు? మనం కూడా దేవుడి దృష్టికి బంగారమే. హల్లెలూయా. దేవుడు కూడా ఏం చేస్తాడు? మనల్ని తీసి
కడుగుతాడు, మస్టు తీస్తాడు, మలినం తీస్తాడు. వాక్యం అనే ఉదక స్నానం అంటాడు, ఎక్కడ ఎఫెసీలకు రాసిన పత్రికలో. హల్లెలూయా. వాక్యం అనే ఉదక స్నానంతో మనల్ని కడిగి పవిత్రపరిచి దేవుడి కొరకు సిద్ధపరుస్తాడు. హల్లెలూయా. అట్లా బురదలో వదిలేడు మనల్ని. హల్లెలూయా. కాబట్టి ఆయన వాక్యం అనేది చాలా ఇంపార్టెంట్, ప్రాముఖ్యం. ఎంతమంది చదువుతారు దేవుడి వాక్యాన్ని? ఆనందమైన దేవుడి వాక్యం చదవటం కష్టమా? హల్లెలూయా. డ్యూటీ పూర్తి చేసినట్టు చేయొద్దు. డ్యూటీ అంటే ఈ రోజుకి ఇంత డ్యూటీ, ఈ రోజుకి 3 అధ్యాయాలు నా డ్యూటీ. ఇంట్లో ఉన్న వాళ్ళు అడుగుతారు. ఇప్పుడు కొన్ని ఫ్యామిలీస్ ఏంటంటే, ఈరోజు నువ్వు ప్రార్థన చేసావా, ఈరోజు నీ డ్యూటీ పూర్తయిందా అని అడుగుతారు కదా. అలా అడుగుతారు. ఈరోజు నీ డ్యూటీ అయిందా, దేవుడికి అప్పచెప్పావు, పాఠాలన్నీ అప్పచెప్పావు దేవుడికి. ఇది పాఠాలు అప్పచెప్పేది కాదు. హల్లెలూయా. ఆనందంగా ఉండాలి, సంతోషంగా చదవాలి. 3 అధ్యాయాలు అయిపోగొట్టాలని గబగబ చదువుకుంటూ పోవటం కాదు. హల్లెలూయా. 1 అధ్యాయంతోనే దేవుడు కూర్చోమంటే రోజంతా కూర్చోవాలి. నా కోట పూర్తి చేయాలని కూర్చుంటే ఖచ్చితంగా చదువుతారు, సంవత్సరానికి 10 సార్లు చదువుతారు బైబిల్. కానీ నన్ను దేవుడు పూర్తి చేయాలని కూర్చుంటే ఇంకా ఆ వ్యక్తిని ఎవడు కదిలించలేడు. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, నీ నామానికి స్తోత్రాలు ప్రభువా. వందనాలు తండ్రి, మీరు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు యేసయ్యా.